మీరిప్పుడు చూసే లైట్ హౌస్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదు. మన అంతర్వేజ్ గ్రామంలో అయితే ఈ లైట్ హౌస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ లైట్ హౌస్ అనే కాదు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఇంకా ఎప్పుడు రద్దీగా ఉండే బీచ్, ఇవన్నీ వీడియోలో చూపిస్తా. చివరికి చూడండి. నచ్చితే లైక్ చేసి వీడియోలంత వరకు వీడియోని షేర్ చేయండి. చివరికి చూడండి, కంటెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కాడ నుంచి బీచ్కి వెళ్ళే రోడ్లు అయితే ఉన్నాం అనమాట. అసలు రోడ్ అనేది ఖాళీ లేదు. ఎందుకలా ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడ గత 4 రోజుల క్రిందట అయితే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఇంకా రథం లాగడం అనేది జరిగిందనమాట. ఈరోజు ఇక్కడ బీచ్ వద్ద పౌర్ణం తానాలు చేస్తారు. ఇక్కడ చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనే ఒక ఆచారం కింద వచ్చిందనమాట. ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఖాళీ లేదు. తర్వాత మనం లైట్ హౌస్కి వెళ్దాం. వీడియోని చివరకు చూడండి. మీకు లైట్ హౌస్ చూపిస్తాను కదా, బయట నుంచి చూపిస్తా. ఎందుకంటే లోన్కి అయితే ఎంట్రీ లేదు. ఎందుకంటే ఫెస్ట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే ఇవ్వరన్నమాట. ఇప్పుడు అంతర్వేజ్ అనేది చాలా బాగుంది అనమాట. బీచ్, ఇంకా లైట్ హౌస్, ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నిజంగా చాలా బాగుంది. పొద్దున్న నుంచి తిరిగి కాళ్ళు అయితే లాక్కొచ్చినాయి అనమాట. ఇంకా తిందామని చెప్పి శస్త్రంగడికి అయితే వచ్చాం. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఫుడ్ అనేది చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా మీరు అంతర్వేజ్ రావాలనుకుంటే ఇలా జాతర టైంలో కాకుండా ఖాళీ టైంలో అయితే రండి. చాలా బాగుంటుంది. మొత్తం అంతా కవర్ చేయొచ్చు. అలాగే వీడియో మీరు చూడటమే కాకుండా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.